Hi everyone, welcome to my channel. In the previous video, we learned about water vapor, evaporation, formation of clouds from the second lesson, rain and rivers. Now we are going to learn some more things from this lesson. As the clouds continue to rise upwards, it gets cooler and more droplets are formed. The droplets come together to form bigger drops. As they get heavier, it gets more and more difficult for them to remain in the air, and so they begin to fall as raindrops. అలా క్లౌడ్స్ పైకి వెళ్తున్న కొద్దీ ఆ క్లౌడ్స్ చల్లబడిపోయి అందులో ఉన్న వాటర్ వేపర్ కాస్త ఏమవుతుంది, వాటర్ డ్రాప్లెట్స్గా మారిపోతాయి. అలా ఆ డ్రాప్లెట్స్ అన్నీ ఒకదానికొకటి కలిసిపోయి చిన్న డ్రాప్లెట్స్ కాస్త పెద్ద డ్రాప్స్గా మారిపోయి అది ఆ క్లౌడ్స్ మొయ్యలేనంత బరువుగా తయారైపోతుంది. అలా తయారైనప్పుడు అప్పుడు అది హెవీగా ఉన్న అవి అక్కడ గాలిలో ఎక్కువసేపు ఉండలేక వాటర్ రూపంలో కిందికి వచ్చేస్తుంది. వాటినే మనము వర్షం అని అంటాము. రెయిన్ డ్రాప్స్ లాగా అవి అందులో ఉన్న ఆ వాటర్ వేపర్ వాటర్ లాగా డ్రాప్లెట్స్గా మారి వర్షం రూపంలో కిందికి వచ్చేస్తుంది. వై డూ యూ థింక్ ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ ద క్లౌడ్స్ టు రైజ్ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ రెయిన్? మరి ఇలా వర్షం రావడానికి ఆ మేఘాలు అంత పైకి వెళ్ళడం అవసరమని అనుకుంటున్నారా? అవసరమే. ఎందుకంటే మేఘాలు ఎప్పుడైతే పైకి వెళ్తుంటాయో అందులో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ అక్కడున్న అట్మాస్ఫియర్కి చల్లబడిపోయి అక్కడ ఆ ఎయిర్లో అవి ఉండలేక వర్షం రూపంలో కిందికి వస్తుంది. కాబట్టి మేఘాలు పైకి వెళ్ళడం కంపల్సరీ. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ డ్యూ? వేర్ ఈజ్ ఇట్ ఫార్మ్డ్? మీరు ఎప్పుడైనా మంచును అబ్జర్వ్ చేశారా? అది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద డే డూ యూ సీ ఫాగ్? ఇక్కడ డ్యూ అంటే మంచు, ఫాగ్ అంటే పొగమంచు. మీరు ఎప్పుడైనా పొగమంచును చూసారా? ఈ పొగమంచు మరి డే టైంలో ఏ టైంలో వస్తుంది? డేలో మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా? మీకు తెలుసు, మార్నింగ్ ఎక్కువగా మనకు ఈ ఫాగ్ అనేది కనబడుతుంది. ఇన్ విచ్ సీజన్ డూ యూ హ్యావ్ మోర్ ఫాగీ డేస్? మరి ఏ సీజన్లో మీకు ఎక్కువగా ఫాగీ డేస్ అంటే ఇప్పుడు పొగమంచులాగా కనబడుతుంది మీకు? ఎస్, వింటర్ సీజన్. హ్యావ్ యూ ఎవర్ సీన్ స్నోఫాల్? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ రెయిన్ఫాల్? మీరు ఎప్పుడైనా స్నోఫాల్ని చూసారా? అంటే మంచు వర్షం అంటారు కదా, ఆ మంచు వర్షంని ఎప్పుడైనా చూసారా? అది దానికి ఉన్న మన వర్షానికి డిఫరెంట్ ఏందో చెప్పండి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద హేల్ స్ట్రోమ్? హేల్ అంటే వడగళ్ళు. మనం అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు రాళ్ళు పడతాయి కదా, దాన్నే హేల్ స్ట్రోమ్ అంటారు. మీరు ఎప్పుడైనా ఈ హేల్ స్ట్రోమ్ని చూసారా? సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. Evaporation. Change of water into vapors is known as evaporation. The process in which water vapor changes into water is called condensation. Clouds are tiny droplets of water hanging in the air above. అయితే ఇక్కడ ఎవాపరేషన్ అంటే ఏంటి అంటే వాటర్, నీటి ఆవిరిగా మారడాన్ని ఎవాపరేషన్ అంటాము. అదే నీటి ఆవిరి మళ్ళీ నీరుగా మారడాన్ని కండెన్సేషన్ అంటాం. మరి క్లౌడ్స్ అంటే ఏంటి? గాలిలో వేలాడుతున్న చిన్న నీటి బిందువులు. వాటర్ సైకిల్. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సీస్, ఫార్మింగ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, కమింగ్ డౌన్ యాజ్ రెయిన్, flowing down the slopes on land in the form of rivers, and finally joining the sea is called the water cycle. వాటర్ సైకిల్ అంటే ఏంటిది? సముద్రాల నుంచి వాటరు సూర్యుని వేడికి ఎవాపరేట్ అయిపోయి అక్కడ క్లౌడ్స్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ నుండి వర్షం రూపంలో కింద భూమి మీద పారుతూ నదుల్లాగా మారుతూ అక్కడ నుంచి మళ్ళీ సముద్రాల్లా కలవడాన్ని వాటర్ సైకిల్ అంటాం. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది కాబట్టి దీన్ని వాటర్ సైకిల్ అంటాము. ప్రెసిపిటేషన్. Different form of condensation of water vapor is known as precipitation. This may take place in the form of dew, fog, rain, snow or hail. ఈ ప్రెసిపిటేషన్ అంటే ఏంటిదంటే ఈ కండెన్సేషన్ ఎప్పుడైతే నీటి ఆవిరి నీరుగా మారుతుందన్నాం కదా, అలా ఆ కండెన్సేషన్ అయినప్పుడు కొన్ని టైంలో అది మంచులాగా, పొగమంచులాగా, లేకపోతే కొన్ని రాళ్ళలాగా కావడాన్ని ఏమంటామంటే అంటే డిఫరెంట్ ఫామ్స్ లాగా మారడాన్ని ప్రెసిపిటేషన్ అంటాము. నెక్స్ట్, హ్యూమిడిటీ. The amount of invisible water vapors present in the atmosphere is known as humidity. When temperature and humidity rise, we feel uncomfortable. We perspire and the sweat does not evaporate quickly. We feel sticky
అండ్ సచ్ వెదర్ ఈజ్ కాల్డ్ సల్ట్రీ. అయితే ఈ హ్యూమిడిటీ అంటే ఏంటంటే మన కంటికి కనిపించకుండా వాటర్ వేపర్ అనేది గాలిలో ఉండిపోతుంది. ఇలా ఉండడాన్ని మనము హ్యూమిడిటీ అంటాము. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ హ్యూమిడిటీ ఉంటుందో మనము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే బాడీ అంతా స్టిక్కీ అంటే అంటుకుపోయినట్టుండి చెమట వచ్చి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. ఇలాంటి వెదర్ని మనము సల్ట్రీ అని అంటాము. నెక్స్ట్, winds and clouds. Since evaporation takes place all over the earth's surface, clouds are also being formed all over. However, it is on the surface of the oceans that maximum evaporation and cloud formation takes place. After all, oceans are vast water bodies extending up to thousands of kilometers. As a result, it also rains very heavily on the oceans. Clouds also travel inland for thousands of kilometers to bring rain to us. Do you know what brings them deep inland? ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది భూమిపైన అన్ని ప్లేస్లో జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే సముద్రాలు ఉన్న ప్లేస్లో ఎక్కువగా జరుగుతుంది. ఈ సముద్రాల పైన మేఘాలు ఎక్కువగా ఫామ్ అయిపోయి అక్కడి నుంచి మన భూమి మీదకి ఆ మేఘాలు ప్రయాణిస్తాయి. అలా ప్రయాణించే టైంలోనే మనకు వర్షం అనేది కురుస్తుంది. ఇలా ఈయన భూమి మీదకి మరి మేఘాలు ప్రయాణిస్తుంటాయి కదా, వాటిని తీసుకొచ్చేటి ఏంటియో మీకు తెలుసా? అవును, ఈ మేఘాలను తీసుకొచ్చేది ఏంటి? విండ్. ఈ విండ్ మరి ఏ డైరెక్షన్ నుంచి వీస్తుందో తెలుసుకుందాం. ఫ్రమ్ విచ్ డైరెక్షన్ డస్ ద విండ్ బ్లో డ్యూరింగ్ ద రెయినీ సీజన్? ఈ వర్షాకాలంలో మరి ఈ గాలి ఎటు నుంచి వీస్తుంది? సౌత్ వెస్ట్ నుండి, అంటే నైరుతి నుండి ఈ గాలి అనేది వీస్తుంది. అక్కడ నుండి మనకు ఆ మేఘాలను భూమి మీదకి తీసుకొని వస్తుంది. దీస్ విండ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ దే ట్రాన్స్పోర్ట్ ద రెయిన్ క్లౌడ్స్. దే ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ యాజ్ దే బ్లో ఫ్రమ్ దట్ డైరెక్షన్. దీస్ విండ్స్ బ్లో ఓన్లీ ఇన్ ద సమ్మర్. ఇవి సౌత్ వెస్ట్ నుంచి ఈ గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడ నుండి ఈ మేఘాలను మన భూమి మీదకి తీసుకొని వస్తాయి. వీటికి మాన్సూన్ విండ్స్ అని పేరు. ఈ మాన్సూన్ విండ్స్కి మరొక పేరు ఉంది, ఏంటంటే సౌత్ వెస్టర్న్ మాన్సూన్ విండ్స్ అంటారు. దీన్ని తెలుగులో నైరుతి ఋతుపవనాలు అంటాము. ఎందుకంటే నైరుతి వైపు నుంచి వీస్తున్నాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ నైరుతి ఋతుపవనాలు ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనకు వీస్తాయి. ఎందుకంటే అక్కడ ఫామ్ అయిన ఆ క్లౌడ్స్ని మన భూమి మీదకి తీసుకురావడానికి ఈ నైరుతి ఋతుపవనాలు మనకి హెల్ప్ చేస్తాయి. దెర్ ఆర్ టూ ఆర్మ్స్ ఆఫ్ ద మాన్సూన్ విండ్స్. వన్ బ్లోస్ ఫ్రమ్ ద అరేబియన్ సీ అండ్ ద అదర్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్. ద arrows in map 1 show us the direction of winds. ఇక్కడ 2 arrows కనబడుతున్నాయి. ఒకటి అరేబియన్ సీ నుండి, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ నుంచి. ఇది ఈ మ్యాప్ 1లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుండి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి వీస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ లెసన్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. If you like this video, hit like button, share and subscribe to my channel. Thank you for watching. Bye.